సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నల్లపాటి ప్రమీల శ్రీనివాస్ టీవీ రిమోట్ గుర్తు నుండి సర్పంచ్ బరిలో ప్రచారానికి దిగారు. ఈ సందర్భంగా అభ్యర్థి నల్లపాటి ప్రమీల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న అభ్యర్థులుగా సీనియారిటీని గుర్తించి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి దంపతులు తమకు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నల్లపాటి ప్రమీల శ్రీనివాస్ టీవీ రిమోట్ గుర్తు నుండి సర్పంచ్ బరిలో ప్రచారానికి దిగారు. ఈ సందర్భంగా అభ్యర్థి నల్లపాటి ప్రమీల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న అభ్యర్థులుగా సీనియారిటీని గుర్తించి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి దంపతులు తమకు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇట్టి అవకాశాన్ని మమ్ము చేయకుండా ప్రజలకు తమ సేవలు అందిస్తామని ఈ ఎన్నికలలో సర్పంచ్గా తమను గ్రామ ప్రజలు టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఇటీ కార్యక్రమంలో వార్డు అభ్యర్థులు శ్రీను, కొమ్ము అరుణ, యాతాకుల సుధీర్, వల్లోజు గురవయ్య, గండు కోకిల, చింతకాయల పుల్లయ్య, తాటికొండ సురేష్, కాసర్ల వెంకటేశ్వర్లు, బొబ్బిలి విజయలక్ష్మి, దేవరం శ్రీనివాస్ రెడ్డితో పాటు కొప్పుల జైపాల్ రెడ్డి, కాసర్ల కోటయ్య, ఉపేందర్, ఈదారపు కాంగ్రెస్ నాయకులు, ప్రజలు ఇంటింటి ప్రచారంలో తదితరులు పాల్గొన్నారు. జై నల్లపాటి ప్రమీల నాయకత్వం, ఉత్తమ్ భద్రాంతి నాయకత్వం, రిమోట్ గుర్తుకే గెలిపించాలి, రిమోట్ గుర్తును గెలిపించాలి, రిమోట్ గుర్తును రిమోట్ గుర్తుకే గుర్తుంచుకో. ఐదు వార్డు నెంబర్ ఏమో గ్యాస్ సర్పంచ్ నెంబర్లు మీరు మారితే ముందు మేము మన ప్రమీల నల్లపాటి, నేను మునగాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మాకు ఒక సీనియర్ నాయకుడిగా మా వారిని గుర్తించి నాకు అవకాశం ఇచ్చినందుకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మునగాల గ్రామ ప్రజలందరూ కూడా మునగాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి నల్లపాటి ప్రమీల అని నాకు టీవీ రిమోట్ గుర్తు మీద ఓటేసి అందరూ కూడా గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను.